ఏం పేరు అయ్యో ఏమైంది దాంట్లో ఏమైంది ఏదో కత్తి కెమెరా అది కత్తి కాదు నేను బాగాలేను ఎందుకు నీకు అసలు ఇది మొత్తం చేసి ఫారెన్ చుట్టూ పెట్టేస్తా ఏంది బ్రో అంత మాట వేసింది. సరే మీ పేరు? మంజుల. కదండి మన హ్యాండ్ డిస్టెన్సా? గీత మంజుమేళ బాయ్స్. సరే నేను క్వశ్చన్ అడిగితే చెప్తారా? మీ దగ్గర ₹1,00,00,000 ఉంటాయి, ఏం చేస్తారు? ఈజీ క్వశ్చన్, మీకోసం ఈజీగా అడిగా లేదంటే కష్టమైంది అడిగావాడిని. మంచిగా హౌస్ తీసుకొని ఇంట్లోనే ఉంటా, ఎక్కడికి వెళ్ళి వర్క్. ₹1,00,000 తింటేనా మీరు ఒక్కటే ఉంటారా? నేను ఒకటేనదో తోడు. నేను ₹1,00,00,000 తీసుకుంటే దాంట్లో సగం ఈ పిల్ల 50-50 ఏదైనా. ₹10 ఉంటే ₹50 ఇస్తావా? ₹10 ఉంటే ₹50 ఇస్తావా? వేసేసాడు, బాగా వేసేసాడు. ₹5 తోనే మేమిద్దరం షేర్ చేసుకుంటాం. 2.5 అట్ట ఇస్తావు. 2.5 ఒకటి కొనుక్కొని హాఫ్. అంతేనా? ఇప్పుడు ఎంత ఉంది మీ బ్యాగ్లో ప్రస్తుతానికి ఏం లేదు బ్రో. అంటే నెంబరు అంటే ఇప్పుడు ₹10 50-50 ₹5 చేస్తారు. నేను అడిగిన తర్వాత నేను ఫ్రెండ్ అయ్యాను కాబట్టి మీరు ₹5 తీసుకోండి, కెమెరామెన్ నేను 5 తీసుకోండి. సారీ 2.5 ఎలానో ₹10 కదా ఉండేది. అయ్యా ఏంది గాలి తీసేస్తుంది, నువ్వేమో ₹50 ఇస్తావు, ₹100 ఇస్తావు, ₹1,00,00,000 50,000 ఇస్తా అంటున్నావు. ఇంట్లో కానీ ₹1,00,00,000 50,00,000 ఇస్తాను అంటున్నావు. సరే నీకీ అది రావులే, అయినా ₹1,00,00,000 అది వేరే విషయం. సరే మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే ఏం చేస్తారు? మీరు చెప్పకూడదు అని చెప్పింది 50 లక్షలు ఇస్తానని. అయితే 10% ఇస్తా, COVID-19 ఇక్కడ ఇచ్చడాలు కాదు, ఏం చేస్తారు దాంతో? రావాలి కదా ఫస్ట్. కాలు వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు నేను లేవులే, ఏం చేస్తారు? మంచిగా సెటిల్ అవుతాం. అంటే సెటిలే ఎలా? సెటిల్ అంటే బిజినెస్ పెట్టుకోవటం. బిజినెస్ అంటే ఏం బిజినెస్? షాప్ పెట్టుకుంటాం. దాంట్లో షాప్ కీపర్ గా నేనే తెలుసు. పెట్టు, డబ్బులు మరుసట్లో నీకు డబ్బులు వస్తే సరే, అన్ని లాస్లే కాదు. అటు వచ్చింది నా సర్దాలే అంతే కదా. వచ్చిందా బ్యాగ్ వేసుకున్నావా? ఈ బ్యాగేనా? ఈ బ్యాగే. అదే ఏం బ్యాగ్ ఇది? బ్రిడ్జా? ఇప్పుడే ఎక్కడైనా దొరికితే వేసుకొని వెళ్దామని తిరుగుతా ఉంది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అయ్యా నీకు నన్ను అడిగితే నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం వల్ల రోజు చేయించుకుంటున్నావు. లేదు మంజు, ఇన్ని రోజులు వెనకాల ఉన్నావు అనుకున్నా, నన్ను పొడుస్తున్నావు అని అర్థం అవ్వట్లేదు. పడేసింది అది ఏదో కత్తిదే శ్రేయసింది. మీరేగా తీసుకొని వచ్చారు పొడవు. నాకు పోయిన జన్మలో ఏదో చేసింది, అందుకనే కత్తి తీసుకొచ్చా. ఏం చేసినా మళ్ళా చెప్తా. ఎవరు? మంజుమేళ సారీ మంజు. యాక్చువల్ తన పేరు బిల్లా. బిల్లాలో హీరోయిన్ అన్నమాట. సో దానికి హీరోయిన్ అన్నావు కదా జారిపోయింది. చూసారా సార్ డబుల్ యాక్షన్? లేదు హీరోయిన్ లాగా ఉన్నా. మీరు హీరో లాగా ఉన్నారు. సరే మీరు హీరోయిన్. కనీసం కెమెరా ముందైనా అనొచ్చు కదా. కట్ చేయండి, అంతా కట్ చేసేయాలి. బ్రో చూసిన తర్వాత వాడేని కత్తిరి తేలేదా కట్ చేయమంటే? సరే నేను ఫస్ట్ చూడంగానే అటు సైడ్ వచ్చింది అనుకున్నా. ఎవరా పేరు రావట్లేదు, హీరోయిన్ పేరా? హీరోయిన్ అక్కడే బయట కూర్చొని ఉంటది కదా. అయ్యో వాచ్మెన్ గురించి బుడగలు అమ్ముతా ఉంటారు చూసి అక్కడ, బుడగలు అమ్ముతా ఉంది నా పక్కన. నేను వాచ్మెన్ కదా, నా పక్కన గౌతమ్ పరుచుకొని కూర్చోంటది కదా బుడగలు. అయ్యే బుడగలు కూతురు పేరు చెప్తుంది. సరే మిమ్మల్ని ఏమో అంటుంది, మీరు ఏదైనా ఇస్తారా? ఏంది అంటే ఇప్పుడు మిమ్మల్ని బుడగలు అమ్మాయి మీరేం చెప్తారు? బుడగల కన్నా బుడగలుదే
సర్లేండి, ఇద్దరు బుడగలే కదా. సరే బొడగలేనా? సరే మీరు ₹1,00,00,000తో సెటిల్ అవుతారు. ఏం సెటిల్ అవుతారు? ఎలా అంటే పెళ్లి చేసుకుంటారా? అదే పెళ్లి చేసుకుంటారా లేదంటే పెళ్లి గురించి మీకెందుకు అది పెళ్ళిళ్ళకి వెళ్ళి మా వల్ల కాదు. సరే మనం ఇంత చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంక 2 నిమిషాలు మాట్లాడుకుంటే మన తెలుగు అదే తెలుగులోనే కానీ మన నెల్లూరు భాషలో కాకుండా వేరే స్లాంగ్ శ్రీకాకుళం స్లాంగ్లో మాట్లాడుకుందాం. ఏంటి ఓకేనా? నీకు ఎంత వస్తే అంతే. ఇప్పుడు చదువు మనకు అన్నీ వచ్చా, 2-3 మార్కులతో పాస్ అవ్వట్లే. అదే ఏదో ఒకటి రాణిస్తున్నాం కదా. మర్చిపోయా ఏం చదువుతున్నారు మీరు? అదే ఏం చేస్తున్నారు? ఏదో చేస్తున్నాంలే బ్రో. మీరేం చేస్తున్నారు తెలుసు. ఆయన రోస్ట్ చేస్తున్నారు. లేదు బ్రో, మా ఫ్రెండ్ అలాగే మాకు అలిగితే ఇంకా అందంగా ఉంటుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అంతే పొగడమంటారు, పొగిడితే పట్టించుకోరు. ఏం చేస్తాం? విన్నారా నేను నిన్న? వద్దులే వేస్ట్. సరే మనం భాష ఏంది? శ్రీకాకుళంలోనే మాట్లాడాలి. నాకు వచ్చింది ఒకటి. అరే ఏంటండి మీరు అదే నాకు కోడిగుడ్డు పులిసట్నా అది తెలుసా? సరే మీరు ఏడు చేస్తారు ఆ డబ్బులతో? ఏడు చేస్తారు. పెళ్లి కట్టరాలు ఏమన్నా చేసుకుంటారా? ముందు దుకాణం పెడతాం. ఏంటి? దాంట్లో ప్రాఫిట్ సంపాదిస్తాం. సిత్తిన తర్వాత దాంతో ఎంజాయ్ చేస్తాం. రాణిస్తాం. ప్రాఫిట్లు అంటే ఏ షాప్ పెడతారు? ఏంటి? మేమా మంచి ప్రాఫిట్ బుడలంగడి పెడతారా? అన్ని పెడతారు. అన్ని అన్ని డిమార్ట్ లెక్కన? విశాల్ మార్ట్ అయితే పెట్టమాకండి దయచేసి. సరే మీకు నెల్లూరులో ఇష్టమైన ప్లేస్ ఏంది? ఇప్పుడు తిరుగుతున్నాము. మీకు అది మీకు కూడా ఈ అమ్మాయి తిని చెప్పింది కాబట్టి మీరు కూడా చెప్తున్నారు కదా. తను ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, నేను ఎక్కడ ఉంటే తను అక్కడ ఉంటుంది. రాత్రి మీరు ఆడుంటారు? రాత్రి మా ఇంట్లో ఉన్నప్పుడు ఏడుంటారు? ఏంటి తీసుకెళ్తా? అప్పుడప్పుడే కదా, రోజు ఉంటారు కదా. ఏంటి ఉన్నావు అనుకో భాష నేనే మర్చిపోయానంటే మీరు కూడా మార్చేస్తున్నారు. అంటే పెద్ద నాకేమంటారు? పెద్ద అయినాక ఎడతాంలేండి. ఏదో నాకు కూడా రాదులే, చెప్పండి. పెద్ద అయినాక ఉంటాంలేంటి ఒక ఇంట్లో ఇద్దరం. నాకు ఎందుకో తేడా కొడుతుంది. ఏదో మంజులా ఏదో తేడా కొడుతుందండి. ఇంట్లో ఉండరా అండి? జాబ్ చేసిన తర్వాత ఉంటారు కదా. మరి పెళ్ళి ఏడ్ చేసుకుంటారేంటి? పెళ్లి చేసుకుందాంలే నిదానంగా. ప్లీజ్ మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను. ఫస్ట్ మీ ఎదురు ఉండి తర్వాత పెళ్లి చేసుకుంటారేంటి? లేదు అనకండి. అప్పుడు అబ్బాయిలు ఉండట్లేదా రూమ్ లో? అలాగే అమ్మాయిలు ఉంటారు. కానీ మేము అనుకుంటాం అంటే కదా. ఏంటి మీరు మీరు కూడా ఒకే రూమ్ లో ఉంటారా అని? ఒకే రూమ్ లో కాదు ఒకే ఇంట్లో. అనుకునేది ఒక రూమ్ లోనే కదా. ఏంటి లేదు, తను ఒక హాల్, బెడ్రూమ్. ఒక హాల్ చూసాను నేను. ఇక్కడ కూడా నిన్ను తక్కువ చేసాను. హాల్ పెద్ద హాల్ పెద్దది కదా, పెద్ద బెడ్ వేసుకొని ఉంటా. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? ₹1,00,000 పెట్టి ఇల్లు కట్టిస్తే నేను హాల్ బెడ్రూమ్ పెద్దదా, హాల్ పెద్దదా? బెడ్రూమ్ పెద్దదా, హాల్ పెద్దదా? హాల్ ఏసీ ఉంటుందా? పెట్టించుకుందాం. సెంట్రల్ ఏసీ. ఇప్పుడు అందరూ ₹1,00,000 ఉంది. సెంట్రల్ ఏసీ పెట్టుకోలేవా? సెంట్రల్ ఏసీ బాత్రూమ్ లో కూడా ఏసీ పెట్టుకుంటాం మేము. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. కార్ పార్కింగ్ లో అంత వద్దులేండి. కిచెన్ లో కూడా శాస్త్రం ఓవర్ యాక్టింగ్ చేస్తాం కానీ ఎక్కువ చేయడం. అంతేనా? మీకు ఇష్టమైన కూర? చికెన్. ₹1,00,000 వచ్చాక ఏదైనా మారద్దా కూర? లేదు అంతే, చికెన్. మీకు మారదులేండి. సేమ్. ఎందుకు మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు? నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడయ్యారా? లేదు కాన్వర్జేషన్స్ అవి కలిసిపోతుంటాయా? మీ ఇద్దరికి ఎప్పుడు గొడవ రాలేదా? రోజు అబ్బాయిల విషయాల్లో? అయ్యో అలాంటివి మేము మాట్లాడు కలిసి అంటే అబ్బాయి మామూలు ఎవరో వస్తుంటారు వెనకాల. ఇప్పుడు నేను వచ్చినట్టు కెమెరా తీసుకుని ఫ్రెండ్ వచ్చారు వెనకాల. నేను ఆడ నుంచి చూశాను మిమ్మల్ని.
ఇంకొక రాము ఉండాలి వెళ్ళిపోయిందే జంప్ జంప్ గొడవలు ఎప్పుడు రాలేదు వచ్చాయి అంటే చిన్న చిన్నవే అన్నమాట ఒక 5 minutes అలా ఉంది. నిన్నే గొడవ పడ్డాము అదే నిన్నే గొడవ పడ్డా కొట్టేసి కొరికేసి ఉంటుంది Just, అంతే నిన్న ఒక 5 minutes అంతే గొడవ. 5 minutes గొడవలు మీ అన్ని 5 minutes పెద్ద గొడవ విడిపోతే అది జరగదులే అంటారు జరిగితే జరిగితే దేవుడా జరగకూడదులే ఓకే థ్యాంక్ యూ సో మచ్